లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు ఆదివారం, 12వ సామాన్య ఆదివారం, జూన్ నెల 21వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 10వ అధ్యాయము వచనములు 26 నుండి 33 వరకు. ఎవరికి భయపడుట? కాబట్టి మనుషులకు భయపడకుడు. దాచబడినది ఏదియో బయలు పడకపోదు, రహస్యమైనది ఏదియో బట్టబయలు కాకపోదు. చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయములెల్లా మీరు వెలుతురులో బోధింపుడు. చెవిలో మీకు చెప్పబడిన దానిని ఇంటి మీద నుండి ప్రకటింపుడు. శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనం చేయలేని వారికి భయపడకూడు. ఆత్మను శరీరమును కూడా నరక కోపమున నాశనము చేయగలవానికి భయపడుడు. ఒక కాసుతో మీరు 2 పిచ్చుకలను కొనగలుగుదురు, కానీ మీ తండ్రి సంకల్పం లేనిదే వానిలో ఏ ఒకటియో నేలకు ఒరగదు. ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, కావున భయపడకుడు. మీరు అనేక పిచ్చుకల కంటే అతి విలువైన వారు. కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును అంగీకరింతును. అట్లుగాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతి వానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును తిరస్కరించదను. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మ దేవ వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సామాన్య 12వ ఆదివారం, జూన్ నెల 21వ తారీఖు. ప్రభు క్రీస్తు మనందరితో పలికిన మాట, ఎవరికి మేము భయపడటం అనే విషయం కోసం, మీరు ఎవరికి భయపడాలి అనే విషయాన్ని యేసయ్య ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి మనుషులకు భయపడకుడు. మనిషి అనేవాడికి మీరు భయపడకండి. మనిషి ఏం చేయగలడు? మహా అయితే మిమ్మల్ని చంపేయగలడు, అంతే. అంతకంటే పీకేదేమో ఉండదు. మనిషి చేసేది ఏమి ఉండదు. మనిషి ఓన్లీ చివరి ఆయుధం వాడికి చంపడం, అంతే. అదొకటే చేయగలడు. కొడతాడు, తిడతాడు, మహా అయితే చంపుతాడు, అంతే. అంతకంటే మరి ఇంకేం చేయలేడు మనిషి. అందుకే యేసయ్య అంటున్నారు, కాబట్టి మనుషులకు భయపడకుడు. దాచబడినదేదియో బయలుపడకపోదు, దాచబడినది ఏది కూడా బయలుపడకపోదు, ఏదో రోజు బయటపడుతుంది. రహస్యమైనది ఏదియో బట్టబయలు కాకపోదు. చీకటిలో నేను మీకు బోధిస్తున్నాను, మీరు వెలుతురులో బోధించండి. మేడెక్కి లేకపోతే మిద్దెక్కి మీరు బోధించండి, ప్రకటన చేయండి. శరీరమును మాత్రమే నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వానికి భయపడకూడదు. శరీరాన్ని మాత్రమే మనిషి శరీరాన్ని మాత్రమే నాశనం చేయగలడు, కానీ ఆత్మను నాశనం చేసే శక్తి మనుషులకు లేదు. కాబట్టి మనిషికి నువ్వు భయపడమేంటి? మనుషులకు నువ్వు ఎప్పటికీ భయపడక్కర్లా. ఎందుకంటే మహా అయితే నేను చంపేస్తాడు, అంతే. నీ ఆత్మను మాత్రం చంపలేడు కదాడు. అది మిత్రులారా, అందుకే యేసయ్య అలా అంటున్నారు. ఆత్మను శరీరమును కూడా నరక కోపమున నాశనము చేయగలవానికి భయపడుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆత్మను శరీరాన్ని ఎవరు నాశనం చేయగలరు? దేవుడు మాత్రమే నాశనం చేయగలరు. కాబట్టి దేవునికి నువ్వు భయపడమని ఇండైరెక్ట్ గా యేసయ్య చెబుతున్నారు.
ఒక కాసుతో మీరు 2 పిచ్చుకలను కొనగలుగుతారు. కానీ మీ తండ్రి సంకల్పం లేనిదే వాళ్ళలో ఏ ఒక్కటి నేలకు కొరగదు. ఇక మీదట మీ విషయం మీ తల వెంట్రులు కూడా లెక్కించబడి ఉన్నాయి. మీ తల వెంట్రులు ఎన్ని ఉన్నాయో అన్ని కూడా లెక్కించబడి ఉన్నాయి. ఆ లెక్క తండ్రి దేవునికి తెలుసు. కావున భయపడకుడు, మీరు అనేక పిచ్చుకల కంటే అతి విలువైన మీరు విలువైన వారు. మానవ జీవితం విలువైనది. కాబట్టి మీరు మనుషులను చూసి భయపడకండి. ఎందుకంటే వాళ్ళు ఆత్మను చంపలేరు, ఓన్లీ శరీరాన్ని మాత్రమే చంపగలరు. అలా చూసి నువ్వు భయపడడం ఏంటి? అది భయపడకండి అని యేసయ్య చెప్తున్నారు. కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను అంగీకరిస్తాను. ప్రజల ఎదుట నన్ను ఎవడైతే అంగీకరిస్తాడో, నేను ప్రభు క్రీస్తు యొక్క బిడ్డను లేదా ప్రభు క్రీస్తు నా రక్షకుడు అని ఎవరైతే అంగీకరిస్తారో, ప్రజల ఎదుట ఎవడైతే నన్ను అంగీకరిస్తాడో వాడిని నేను నా తండ్రి ఎదుట నేను అంగీకరిస్తాను. ప్రజల ఎదుట ఎవడు నన్ను అంగీకరించడో వాడిని నేను పరలోకమందు నా తండ్రి ఎదుట నేను కూడా అంగీకరించను, ఆయన్ని నరక కోపంలో పడేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవలసిన విషయం. ఈ రోజు మనం ప్రభు క్రీస్తుని మన నాలుకతో బ్రతుకుండగా మనం నాలుకతో నా రక్షకుడు ప్రభు క్రీస్తువే అని మనం అంగీకరిస్తే ప్రజల ఎదుట పరలోకములో ప్రభు క్రీస్తు తన తండ్రి ఎదుట మనల్ని కూడా అంగీకరిస్తాడు. తండ్రి, ఈయన నా ప్రియమైన శిష్యుడు, నా స్నేహితుడు, ఈయన్ని మీరు అంగీకరించండి అని తండ్రి ముందు నేను అంగీకరిస్తానని చెప్తున్నారు. ఇంకెంతకంటే ఏంటి మిత్రులారా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ నాలుగుతో, ఈ శరీరంతో, ఈ నాలుగుతో ఎవరైతే క్రీస్తు నా రక్షకుడని అంగీకరిస్తాడో వాడికి పరలోకంలో రక్షణ దొరుకుతుంది. ప్రభు క్రీస్తు కూడా తండ్రి ఎదుట వాళ్ళని అంగీకరిస్తారు. మరి నిన్ను అంగీకరిస్తారా యేసయ్య? అది నీ చేతిలోనే ఉంది, నీ నోటిలోనే ఉంది, నీ దగ్గరే ఉంది. ఇప్పుడు నువ్వు అంగీకరిస్తే అక్కడ నీకు అంగీకారంగా ఉంటుంది. ఎంత గొప్ప వాక్యం ఈ ప్రభు క్రీస్తు ఈరోజు మనం తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తుని అంగీకరించండి, రక్షకుడిగా స్వీకరించండి. దయచేసి మీ రక్షణ మీ చేతిలోనే ఉంది ఈరోజు. మీ రక్షణ మీ నాలుక మీదే ఉంది ఈరోజు. మీ రక్షణ మీ నోట్లోనే ఉంది ఈరోజు. నువ్వు ఈ నోరుతో, ఈ నాలుగుతో నువ్వు క్రీస్తు నా రక్షకుడు అని నువ్వు ఇక్కడ అంగీకరించు. పరలోకములో క్రీస్తు ప్రభు తండ్రి ముందు నిన్ను అంగీకరిస్తారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభువా, యేసయ్య ఈరోజు గొప్ప విషయాన్ని మాకు తెలియజేసినందుకు వందనాలు, స్తోత్రం. మేము సంపూర్ణముగా అంగీకరిస్తున్నాం. నా రక్షణ దుర్గము, నా రక్షణ కవచము, నా రక్షణ ఢాలు నా ప్రభు క్రీస్తు. నేను అంగీకరిస్తున్నాను. నా కుటుంబం అంగీకరిస్తుంది, నా బిడ్డలు అంగీకరిస్తున్నారు, నా భార్య అంగీకరిస్తుంది. నేను నా తండ్రి దగ్గర, తండ్రి దేవుని కుమారుడిగా ప్రభు క్రీస్తు తండ్రి ముందు అంగీకరిస్తాడు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం నాలో ఉంది. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినం ఈ చిన్న వాక్య పరిచర్యను వింటున్న ప్రతి బిడ్డ కూడా మీరే రక్షకుడని అంగీకరించే ఆలోచన జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వారి మనసులో కలిగించండి దేవా. వారిని మా కుటుంబంలాగే దీవించండి, అందరినీ దీవించండి దేవా. మీ ఆత్మతో మమ్మల్ని నింపి మాకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చి మీ సేవలో మమ్మల్ని నడిపించమని, ఇహ పరలోకాలలో మీ సువార్తను మీకు ఊడిగం చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ఈ మనవరు మా నాథుడు మేకే కుమారుడైన నజరుడని యేసు నామములో మేము బ్రతిమాలుతూ మమ్ము ఫలింపచేయమని కోరుచున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు క్రీస్తు మనందరితో ఉండును గాక.